पादप पुष्पदग्ध पदाम्बुजद्वय शोभितम् भाललोचन जात पावक दग्ध मन्मथ विग्रहम् भस्मदिग्ध कलेबरम् भवनाशनम् भवमव्ययम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यसि वै गम। కాలాతీతుడైన వాడెవరో వాడు మాత్రమే మనని కూడా కాలాతీతుణ్ణి చేసి మోక్షం ఇవ్వగలడు. ఇక కాలమునందు మళ్ళీ పుట్టవలసిన అవసరం, పెరగవలసిన అవసరం, తరగవలసిన అవసరం, నశించవలసిన అవసరం లేకుండా చెయ్యగలిగిన వాడు ఆయనొక్కడే. అందుకే కాలమునకు సంకేతమైన కాలుణ్ణి చంపిన, పుట్టుకకు కారణమైన కాముణ్ణి చంపిన ఆయన వల్ల సాధ్యం తప్ప అన్యుల వలన సాధ్యము కాదు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావకపదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. అందరినీ చంపేసే యమధర్మరాజు గారి వక్షస్థలం మీద చంపి తన్నేసినవాడు శివుడు. అందరిలో కామమును ప్రజ్వలింపచేసి జన్మకు కారణమైనటువంటి మన్మధుణ్ణి కంటిమంట చేత కాల్చేసినవాడు శివుడు. అందుకే జన్మకి కారణం, మరణానికి కారణం ఆయన తీసేస్తాడు. అది చంద్రవంకకి గుర్తు. కాలమునకు ఆయన లొంగడు సుమా అని. అందుకే కాలాతీతుడు అని చెప్పడం కోసమని ఆ చంద్రవంకని ధరించి ఉంటాడు. అంటే ఆయన పాదములు ఎవరు పట్టుకున్నాడో వాడు కూడా మోక్షమును పొందగలడు. కాబట్టి చంద్రావతంస శివ, శివ ఈ నామం ఒక్కటి చాలు. అబ్బో ఎంతమంది గుండెలు బాదుకుని ఏడిచారండి. ఈ నామం ఒక్కటి నా నాలుక మీద నర్తింపచేయవయా, రోజు కొన్ని మార్లైన ఈ నామం పలికేటట్టు చేయవయా అని ఏడ్చారు. వెళ్ళి శ్రీకాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ధూర్జడి తల కొట్టుకుని అడిగాడు. పవి పుష్పంబగు అగ్నిమంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమవు నెన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ఈ సమయం ఆ సమయం అని ఉండదు శివనామానికి. అందుకే పరమ అసహ్యకరమైంది, భయంకరమైనది ఏది చూసినా శివశివ అంటారు. పరమ సంతోషకరమైంది చూసినప్పుడు శివశివ అంటారు. శివనామానికి ఇప్పుడు అప్పుడు అని ఉండదు, ఎప్పుడైనా అది పవిత్రమే. అటువంటి శివనామము పలకడమే గొప్ప. శివ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ కారణము చేత కూడా అసలు అమంగళమును చేయనివాడు ఎవరు ఉంటాడో ఆయనే శివ. అమంగళం ఎప్పుడు చేస్తాడు? తప్పు ఎప్పుడు చేస్తాడు? యువతల వారిని బాధ పెట్టడం ఎప్పుడు చేస్తాడు? రెండు కారణముల చేతనే చేస్తాడు. కామము, క్రోధము ఈ రెండిటి చేత చేస్తాడు. శంకరుడికి కామము, క్రోధము రెండూ లేవని చెప్పడానికే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు సుమా అని చెప్పడం కోసం వేదం ఆయన ఒక్కడినే సదాశివ అన్న నామంతో కీర్తించింది. సదాశివ, ఆయన ఎప్పుడూ శివుడే. ఎప్పుడైనా ఒక్కసారి ఆయన కోపం వస్తుందేమో, రాదు, నటిస్తాడు వచ్చినట్టు. తండ్రి బిడ్డన్ని చక్కదిద్దడానికి నటించినట్టు నటిస్తాడు తప్ప వశపడడం. అందుకే వేదం ఆయన గురించి చెప్తూ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. పంచబ్రహ్మమంత్ర పఠనమని చేస్తారు. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః దగ్గర మొదలుపెట్టి ఆ పంచబ్రహ్మమంత్ర పఠనమునందు చిట్ట చివర ఈ మాట చెప్తూ ఆయన సదాశివోం. ఆయనకి ఒకప్పుడు కోపం వస్తుంది, ఒకప్పుడు కామం కలుగుతుందని అనుకుంటున్నావేమో, అలా ఉండదు. ఆయన ఎప్పుడూ శాంతంగా ఉంటాడు, ఎప్పుడూ శాంతంగా ఉంటాడు, ఎప్పుడు శుభములను మాత్రమే చేస్తాడు. అసలు అశుభం అన్న మాట శివుడు ఉన్న చోట లేదు. అందుకే ఆ పార్వతీదేవి దాక్షాయణిగా శరీరత్యాగం చేస్తూ మరణవాంగ్మూలం అంటారు. శరీరత్యాగం చేస్తూ చెప్పిన మాట ఏదిందో అది తిరుగులేని సాక్ష్యం. దాక్షాయణిగా శరీరత్యాగం చేస్తూ లోకానికంతటికీ ఒక సందేశం ఇచ్చింది. భవో నహోద్భేష్టి శివం శివేతరహ అంది. శివుణ్ణి ద్వేషించిన వాడికి శుభములు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగింది. శివ అన్న ఒక్క నామము పలికిన కారణము చేత సమస్త శుభములు కలుగుతాయి.
సదాశివోం, ఆయనంతా ఎల్లప్పుడూ ప్రశాంతముగా ఉండి మంగళములు చేసేటటువంటి వాడు లోకమునందు కానరాడు. అంత గొప్ప దైవస్వరూపం, అంతటి శాంతమూర్తి. అందుకే శంభో సురేంద్రనుత శంకర శూలపాణే చంద్రావతంస శివ శర్వ. శర్వ అన్న నామం చేత ఆయనని కీర్తించినప్పుడు ఈ సమస్తమైనటువంటి భూమి అధిదేవతాస్వరూపంగా ఉంటాడు. ఈ భూమి అంతా శివలింగ స్వరూపం. అందుకే కాంచీపురంలో పృథివీలింగం. పృథివీలింగం కాబట్టే కుంభకోణంలోనూ కాంచీపురంలోనూ ఇక నీటితో అభిషేకం లేదు, మల్లె నూనెతోటే అభిషేకం చేస్తారు. అయినప్పుడు ఈ భూమి మీద ఆధారపడే సమస్త జీవులు బ్రతుకుతున్నాయి. బ్రతకడం అంటే అన్నం తినడం ఒకటే కాదు, భోగములన్నిటికీ కూడా కారణమేది అంటే భూమి. అందుకే భూమికి వసుంధర అని ఒక పేరు. ఈ భూమి గర్భంలో ఎన్నో భోగములున్నాయి, దాన్ని బట్టి ఐశ్వర్యం కలుగుతుంది. అంటే సర్వస్వరూపంగా ఉండి ఈ లోకములనన్నింటినీ పోషించినవాడు, ధరించినటువంటి వాడు పరమశివుడు. కాబట్టి ఈశ్వర, నిజానికి తండ్రివై కాపాడుతున్నావు కదా, ఆ ప్రేమని అభివ్యక్తం చేసి భావన చెయ్యడం. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ. సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ. సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.